హాయ్ అండి. బెండకాయ వేపుడు చేసుకోవడానికి ఇలా శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక బెండకాయ నిలువుగా కట్ చేసి అడ్డంగా మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి. నేను ఇలా కట్ చేశాను. ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే త్వరగా ఏగిపోతుందని. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 5-6 వరకు ఎండుమిరపకాయలు, టమాటో ముక్కలండి, అవి ఎండబెట్టుకున్నవి. పోయిన సంవత్సరం మేలో ఎండబెట్టాను. ఒక 10 కిలోల టమాటా తీసుకొని ఒక్క టమాటాని 2 ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా ఎండిపోతాయి. అవి స్టోర్ చేసుకుంటే ఇలా వేపుడులోకి చాలా బాగుంటుంది. చాలా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి. పొడి చేసి పెట్టుకున్న ఇలా ముక్కలు అప్పటికప్పుడు వేసుకున్న కొద్దిగా నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ మిక్సీ జార్లోనే అయితే పొడి చేసుకుందాము. 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకుంటే అలా పొడి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కొబ్బరి కానీ నువ్వులు కానీ వేసి అప్పటికప్పుడు అయితే నేను వేసి చూపిస్తున్నా, కానీ మీరు ఒక్కసారి టమాటా ముక్కలన్నీ కూడా ఎండబెట్టుకొని నువ్వులు, కొబ్బరి వేసి పొడి చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం బరకగానే పొడి చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. బెండకాయ అలా కట్ చేసిన వల్ల ఉప్పు కారం పట్టి మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల పచ్చిగా లేకుండా జిగురుగా లేకుండా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసాను. బెండకాయ లైట్గా వేగింది. ఇంకా సేపు ఉంచుకొని ఆ పొడి వేసేసుకుందాం. ఈ పొడి అంతా వేసేసుకొని కొద్దిగా కారం సరిపోదని నేను కొద్దిగా కారం ఇంట్లో చేసుకున్న మసాలా పొడి వేసుకున్నాను. దాంట్లో నేను కరివేపాకు ఎండబెట్టుకొని ఎక్కువగా వేస్తాను కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది మసాలా. దాన్ని నేను వెజిటేబుల్కి, నాన్ వెజ్కి అన్నిటికీ వాడతాను. ఆ మసాలా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో కూడా పెట్టాను, కావాలంటే చూసి చేసుకోండి. కొద్దిగా కారం వేసాను. బాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు ఇలా ఉంచేసి తీసేయడమే. చూసారు కదా, రైస్లో కలుపుకొని కూడా తినొచ్చు. చాలామందికి పొడి పొడిగా ఉన్నా కలుపుకోవడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఈ కర్రీని చక్కగా, ఈ ఫ్రైని రైస్లో కలుపుకోవచ్చు. నేను సైడ్ డిష్గా అయితే చేశాను. టమాటో రసం పెట్టానండి. కొంతమంది బెండకాయ తినరు మా ఇంట్లో, వాళ్ళ కోసం ఆలు ఫ్రై చేశాను. ఆలు ఉడికించి వేపుడు చేశాను, బాగుంది. కొర్రలండి, ఇవ్వండి. ఆలు మా మనవరాలకి ఎక్కువగా ఇష్టం. ఇవ్వండి, కొర్రలు పెట్టాను. కొద్దిగా రైస్ కూడా పెట్టాను. రాగి జావ బాటిల్లో నింపేగా అది మిగిలింది, అది నా కోసమే. ఇది టమాటో రసం, కొద్దిగా రైస్ పెట్టానండి, అంతేనండి.